జనం కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వర్గాలుగా విడిపోయి ఒక గుంపు మరో గుంపు మీద ద్వేషాన్ని, విషాన్ని, విద్వేషాన్ని నింపుకొని ఒకరు మరొకరిని ప్రతి నిమిషము కూడా శత్రువులుగా చూస్తూ అలాంటి పరిస్థితుల మధ్య, అలాంటి ఎన్విరాన్మెంట్ మధ్య ఏ సమాజమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా బాగుపడదు. బాగుపడిన చరిత్ర ఎక్కడా కూడా ఉండదు. కులాల వారీగా, వర్గాల వారీగా, రాజకీయ పార్టీల వారీగా, మతాల వారీగా, దేవుళ్ళ వారీగా నిత్యం అశాంతితో రగిలే సమాజం ఎక్కడా బాగుపడదు. ఎప్పుడూ బాగుపడిన చరిత్ర కూడా లేదు. మీరు ఈ సెకండ్ నుంచి వెనక్కి వెళ్ళి చరిత్ర ఎంతైనా తిరగేసుకోండి. కానీ బాధాకరం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు నెలకొని ఉండడం, స్వయాన పాలకపక్షం మరీ ముఖ్యంగా ప్రభుత్వ పెద్ద కూడా అటువంటి ధోరణి అవలంబిస్తూ ఉండడం చాలా చాలా బాధాకరం. స్వయాన ముఖ్యమంత్రి గారు ఏమంటారు? శుభానికైనా అశుభానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో వేదికలే పంచుకోవద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్కన కూర్చోవద్దు. ఎందుకు అనంటే అది ఇంకేదో, అది గొడ్డలి అంటారు, అది విషయం అంటారు, విషవృక్షం, ఏదో సంబంధం లేకుండా అటువంటి ఎన్విరాన్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచిదా? రాష్ట్రానికి 100కు 100% మంచిది కాదు. అంతేది కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనబడే పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో చూడండి. అనేసి చూడు, కేసీఆర్ గారికి బాగాలేక యశోద ఆసుపత్రిలోకి వెళ్తే నేరుగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే వెళ్ళారు పరామర్శకు. అరే లేటెస్ట్ ఈ సెకండ్ చూడండి, బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు యశోద ఆసుపత్రిలో ఉంటే చూడడానికి నేరుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు వెళ్ళారు, మరికొందరు బీఆర్ఎస్ నేతలు వెళ్ళారు. వాళ్ళను స్వయాన కేటీఆర్ గారు, హరీష్ రావు గారి దగ్గరుండి తీసుకెళ్ళి మరి పిలుచుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా అంటే ఆ తెలంగాణ రాజకీయాలు ఇంకా ఆ స్థాయికి దిగజారలేదు, దిగజారకూడదు అని ఎవరైనా కోరుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఏమైంది? ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని, విద్వేషాన్ని చిమ్మడం తప్ప మనకు మరో ఎజెండానే లేదు అని భావిస్తున్న పాలకపక్షం జగన్ మీద వీలైనంత ఎక్కువగా విద్వేషం వెళ్ళగక్కడమే మనకు పొలిటికల్ ఆక్సిజన్గా ఉపయోగపడుతుంది అని భావిస్తున్న పాలకపక్ష పార్టీలు అదే లైన్ మీదనే ఏ స్థాయికైనా వెళ్తూ ఉన్నాయి. బహుశా వాళ్ళకి తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఆ విధానం ఉపయోగపడుతుందేమో, అల్టిమేట్గా సమాజాన్ని, రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కివేసేలా చేస్తుంది అని మనం నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఇదేం ధోరణి? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇటువంటి అవలంబిస్తూ ఉంటారు జనరల్గా, అంటే దూకుడుగా, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. కానీ అధికార పార్టీ బాధ్యతాయుతంగా ఉండాలి, వాళ్ళు చాలా పారదర్శకంగా ఉండాలి, వాళ్ళు అసలు సిస్సులైనటువంటి ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి. కానీ ఇదేం ధోరణి, ఇదేం రాజకీయం? ఇలాంటి రాజకీయాల మీద సమాజాన్ని ఉన్నతంగా ఎలా నిలబెట్టగలుగుతారు? అంటే వైసీపీకి ఓటేసిన 40% మందిని ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎలేస్తారా? ఏమైనా అర్థం ఉందా? నాట్ ఎట్ ఆల్ ఫేర్.